కొండా సురేఖ అంశం మీద మరి ఏంటి సార్ నిర్ణయం ఏంటి అని ఒక జర్నలిస్ట్ అడిగిండు. ఏమన్నాడంటే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఏం కమిటీ? క్రమశిక్షణ కమిటీ. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి అంశాలపై ఏ నిర్ణయం తీసుకుంటారు అని విలేకరులు అడిగితే పార్టీ విషయాలపైన పిసిసి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, ఊహాజనితమైన అంశాలు ప్రస్తావించొద్దు. పార్టీ ఎక్కడిది? ఆమె మినిస్టర్ సార్, పార్టీ ఎక్కడిది ఇక్కడ? ఆ మినిస్టర్ టీంకి లీడర్ మీరే, ముఖ్యమంత్రి. అది మీ చేతిలోని అంశం. మీ టీంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దని పార్టీ నిర్ణయం ఏంది? మీ టీంని మీరు కదా డిసైడ్ చేసుకునేది. ఉండాలనా వద్దా ఏదో ఒకటి చెప్పాలి కదా. అక్కడే పార్టీ నిర్ణయం ఏంది అసలు? నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. పార్టీ నిర్ణయం తీసుకునేది ఏంది? అయితే ఇది అయిపోగానే ఆయన ఇట్లా బయటకు వచ్చిండో లేదో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి తెలవకుండా, కొండా సురేఖకు తెలవకుండా. ఇక అదే షాక్ ఆమెకి. ఆమెను తీసేస్తున్నామని చెప్పడానికి ఇదొకటి. అటవీ శాఖలో కలకలం. 6 ఐఎఫ్ఎస్ల డెప్యుటేషన్లు రద్దయినాయి. ముఖ్యమంత్రి వచ్చిన గంటల్లోనే నిర్ణయం అట. మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలోని అటవీ శాఖలో 6 ఐఏఎస్ అధికారుల డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వన మహోత్సవం కార్యక్రమంపై మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో ఉదయం సమీక్ష నిర్వహించగా అదే రోజు సాయంత్రానికి డిప్యుటేషన్లు రద్దు ఆదేశాలు వెలువడ్డాయి. ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారులు సైదులు, షఫీవుల్లా, రవికిరణ్, శ్రీ లక్ష్మీరెడ్డి, రంజిత్ నాయక్, సోనీ బాలాదేవి తక్షణమే రిలీవ్ అయి తమ మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అటవీ శాఖలో అధికారుల కొరత తీవ్రంగా ఉన్నది. డిప్యుటేషన్ పైన ఇతర విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే వెనక్కి రప్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసిండట. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కింద నాటిన మొక్కల గణాంకాలపైన సందేహాలున్నాయట. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్ప్రెడ్ షీట్ డేటాకు ప్రభుత్వ డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రికార్డ్స్కు మధ్య ఏకంగా 60,50,000 మొక్కల తేడా ఉన్నదట. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలి అన్నది ప్రభుత్వ టార్గెట్. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్ప్రెడ్ షీట్ ప్రకారం ఇప్పటి వరకు 5,32,00,000 మొక్కలు నాటారట. కేవలం 4,71,00,000 మొక్కలు మాత్రమే నాటినట్లు స్పష్టమవుతోంది. అంటే 10% తేడా ఉన్నది. క్షేత్రస్థాయిలో నాటిన ప్రతి మొక్కకు జియో రిఫరెన్స్ చేయాల్సి ఉంటే కేవలం 4,22,00,000 మొక్కలకు మాత్రమే ఇది పూర్తయింది. మరి ఎవడ మింగిండి మరి ఇదంతా? సో ఇట్లా మొత్తానికి కొండా సురేఖ అంశం లైవ్లోనే ఉన్నది. ఆమెని తీసేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు. మరి చూడాలి. ఇప్పుడు ఏమన్నా అడ్డుకుంటే ఆమె పదవి ఉండడానికి ఏమన్నా హైకమాండ్ ఏమన్నా ఎంటర్ అయితే అవకాశం ఉంది. కానీ హైకమాండ్ కూడా సీరియస్గా ఉందని అంటున్నారు. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డిది నడుస్తున్నది. కాదు కూడదు అంటే నేను వెళ్ళిపోతా అంటాడో మరి ఏమంటాడో. మొత్తానికైతే ఆయన ఏం చెప్తా అదే. అధిష్టానం సీరియస్గా ఉందని రాసిండి నేను ఆంధ్రజ్యోతి ఆయన. ఇక ఆంధ్రజ్యోతి అని రేవంత్ రెడ్డికి దోస్తేనే చుట్టం లెక్క వ్యవహరిస్తున్నాడు ఇద్దరు. సో కాబట్టి ఆయన అనుకూలంగానే రాస్తాడు. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే అసంతృప్త నేతలు పార్టీ క్రమశిక్షణ తప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వ పనితీరు పైన విమర్శలు చేస్తారని, అప్పుడు ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్న భావనతో ఉన్నదట. సోనియా గాంధీ డైరెక్ట్ రాధాకృష్ణకు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి నీది ఏంది, ఇది అన్యాయం, ఇది చాలా సీరియస్ అంశం ఇదని ఫోన్ చేయగానే ఆయన ఇలా రాసిండు. ఇది చెప్పినట్టే లేదు. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్న భావనతో హైకమాండ్ ఉందట. మరి రాహుల్ గాంధీ ఫోన్ చేసిండు ఆయనకు, లేకపోతే సోనియా గాంధీయా, ప్రియాంక గాంధీ ఎవరు ఫోన్ చేసి ఉంటారు? ఇక మీదట ఎవరు ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నదట. అయితే ఈ వివాదంలో పార్టీకి నష్టం కలగకుండా చర్యలు ఎలా తీసుకోవాలి అన్న దానిపైన అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఆమెను రాజీనామా కోరడమో, మంత్రివర్గం నుంచి తొలగించడానికి ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వడమో చేస్తుందని అంటున్నారు. ఉన్నదే 2 ఆప్షన్లు ఉంటాయి. ఇంకా మూడోది ఉంటుందండి, నాకు అర్థం కాదు. అయితే ఆమెను రిజైన్ చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి అన్న పక్కన పెట్టాలి. 2 ఆప్షన్, 3వ ఆప్షన్ ఉంటుందా? పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించకపోతే అది ఖాళీగా ఉంచుతారా? ఈయన రాకెట్ సైన్స్ ఛేదించి రాసినట్టే ఉన్నది. ఇది కొత్త వారికి అవకాశం వస్తుంది. ఎవరో ఇంకో ఆమె సామాజిక వర్గము, ఇంకో సామాజిక వర్గము. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో మొత్తం ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసి స్కెచ్ గీసి వాళ్ళని తొలగించడానికి కారణమైంది ఎవరు? వేం నరేందర్ రెడ్డి. ఈ టోటల్ ప్లాన్లో వేం నరేందర్ రెడ్డి ట్రాప్లో కొండా ఫ్యామిలీ పడ్డది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు పదవి ఉన్నా లేకున్నా ఒకటే, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న లైన్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు.
వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి పరకాలకు రాగానే చెప్పిండు, ఇగో ఈడ టికెట్ మనం ఈ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తున్నట్టుగా ప్రకటించగానే వాళ్ళు రెచ్చిపోగానే మనం తీసేయాలి. రెచ్చిపోవడం అంటే మామూలు రెచ్చిపోవడం ఉండదు కదా, ఏదో ఒకటి మళ్ళీ బురద చల్లుతారు. అన్నదమ్ముల భూముల పంచాయతీ అంటారు, లేకపోతే దోపిడీ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ మీద అంటారు. అనగానే ఇమీడియట్గా మనం తీసేయాలి అని వేం నరేందర్ రెడ్డి రేవంత్కి చెప్పడం. రేవంత్ చాలా పద్ధతి ప్రకారంగా ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత జరగబోయే ఎలక్షన్స్కు ఇప్పుడు 80 ఏళ్ల పెద్ద మనిషికి నేను టికెట్ ఇవ్వబోతున్నా అని చెప్పడం కథం. సో ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి అండ్ టీం హ్యాపీగా ఉందా, వేం నరేందర్ రెడ్డి హ్యాపీగా ఉన్నాడా, ఇబ్బంది పడుతున్నాడు? వెరీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకేముంది, 4 రోజులు మాట్లాడుకుంటారు, ఇంకో కొత్త మంత్రి వస్తాడు, బీసీ ప్లేస్లో బీసీనే పెడదాం. పాలిటిక్స్ ఎట్లుంటాయి అర్థం చేసుకోండి. సో కాబట్టి వాళ్ళేం అన్హ్యాపీగా ఇబ్బంది ఏం లేడు. రేవంత్ రెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. మేము అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేసినామన్న ధీమాతో ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కుమార్తె పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం, సురేఖ ఆమె భర్త కొండా మురళి సైతం పదే వివాదాలు సృష్టిస్తుండడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట. మరి మీ మేడం మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. 10%, 20%, 30% అని దుకాణం ఓపెన్ చేసిరని అంటున్నారు. మీరు మీ కొడుకు మీ భార్య వీళ్ళందరూ. బీటాక్స్ అని పేరే వచ్చింది కదా, బీటాక్స్ ఎన్ ట్యాక్స్. మరి ఇవన్నీ ఆరోపణలు లేని సంగతి. సచివాలయంలో మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వినిపించారట. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాటిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ లైన్ దాటిండు. 50 కోట్లకి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నావు రేవంత్ రెడ్డి అన్నారు. మరి దానికి యాక్షన్ ఏడుంది? రాజగోపాల్ రెడ్డి గట్టిగా కొడతానే ఉన్నాడు, నీకు దింపుతూనే ఉన్నాడు. మరి ఆయన మీద యాక్షన్ ఏది? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? అసలు పాయింట్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? సరే, మిమ్మల్ని విమర్శించిర్రు, ఓపెన్గా మాట్లాడిరు అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో మీరు భూదందాలకు భూదోపిడీలకు పాల్పడుతున్నారన్న దాంట్లో ఏమన్నా తప్పున్నదా? మొత్తం పొంగుతున్నది భూముల మీద అన్నది తప్పున్నదా? అందులో ఏమన్నా తప్పున్నదా? ఓపెన్ సీక్రెటే కదా ఇదంతా, బహిరంగ రహస్యమే కదా. 10 ఏళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. 10 ఏళ్ల కష్టం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ సమయంలో పార్టీలో ఒకరిద్దరి వ్యవహారంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్డగోలుగా మాట్లాడడం వల్ల 10 ఏళ్ల కష్టం వృధా అవుతున్నది. అలాంటి వారి పట్ల ఉపేక్షించొద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే అని బలంగా చెప్పినట్టు తెలిసిందట. ఎట తెలుస్తుంది నీకు? లోపల జరిగే మీటింగ్ 10 ఏళ్ల కష్టం తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేసిరు? దాన్ని కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా? ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంతోషంగా ఉన్నాడు చెప్పమనండి. ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ₹1 పనన్న మీరు అప్పచెప్పిరా? ఓ పదవి ఇచ్చిరా? కనీసం నామినేటెడ్ పదవులన్నా కాంగ్రెస్ కోసం ఈ 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడిన కార్యకర్తకి ఏమైనా పదవి వచ్చిందా? మళ్ళా గులాబీ కండువా నుంచి కాంగ్రెస్ కండువాకు మారిన వాళ్ళకి, పచ్చ కండువా నుంచి కాంగ్రెస్ కండువాలకు మారిన వాళ్ళకి, లేదంటే పాత రాజకీయ నేపథ్యం అన్న పచ్చగా కనబడాలి, అప్పుడు కానీ పదవి రాదు. ఏ పదవిని తీసుకోండి మీరు. చలో నెక్స్ట్. సో ఇది ఏం జరగబోతున్నదంటే వెరీ సింపుల్. ఆమెని తప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాస్ట్ మినిట్లో ఏమైనా జరిగితే చెప్పలేం, కానీ 99.999% ఆమెని ఆ పదవి నుంచి తొలగించడానికి అన్ని దారులు ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. వెరీ క్లియర్.